హాయ్ అందరికి. ఇప్పుడు మా అత్తమ్మ వచ్చింది. మా అత్తమ్మతో అన్ని పని అయితే చేయించుకుందాం, సరేనా? ఏమేమి పని చేపిస్తానో బ్లాగ్స్ అయితే కంటిన్యూగా చూడండి, ఓకే? సో నాకు కూడా పని ఉంది దీంట్లో. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. సో టుడే అయితే మా అత్తమ్మ వచ్చింది. సో అత్తమ్మ అయితే అల్లం వెల్లి పేస్ట్ అయితే నూరుతుందండి. సో నూరితేనే మంచి టేస్ట్ అయితే ఉంటది. రోకలి రోకలి అంటారు కదా అత్తమ్మ. అండ్ మామిడికాయలు ఉన్నాయి. సో మామిడికాయతో రోటీ పచ్చడి అయితే చేపిస్తాను. తినేసిరా? సో అల్లం వెల్లి పేస్ట్ మా అత్తమ్మ వస్తుంది. అక్కడ వంట రూమ్ లో అయితే ఉంది మా అత్తమ్మ. సో అత్తమ్మ వచ్చినప్పుడు అన్ని పనులు చేయించుకోవాలి కూడదుగా, ఓకేనా? ఇగో ఐస్ క్రీమ్ చేసినాం. ఐస్ క్రీమ్ అయిందో లేదో తెలియదు. సో మార్నింగ్ అయితే పెట్టినాం బనానా ఐస్ క్రీమ్, ఇంకా కాలేదు. ఊకే వచ్చి చూస్తుంది. టైం ఉంటుందిగా దీనికి లిమిట్. ఇగో దీంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టినాపు. నైట్ నైట్ చేయాలి, ఇంకా కాలే ఐస్ క్రీమ్. వెళ్ళిపో. ఫ్రిడ్జ్ లో పెట్టు. అత్తతో పని చేయించుకుంటున్న కోడలు అది నేనే. సో ఎంతమంది అలా ఉన్నారో చెప్పండి. అలాగే ఇక్కడ వచ్చేసి అంటే ఏమైందంటే అల్లమిల్లి పేస్ట్ ఉండే. సో అల్లమిల్లి గడ్డలు అయితే ఉండేనండి. సో మిక్సీలో పేస్ట్ చేసుకో అన్నది మా అత్తమ్మ. లేదత్తమ్మ అది బాగుండదు, నీ టేస్ట్ నువ్వు చేస్తేనే టేస్ట్ మాత్రం బాగుంటది, చాలా రోజులు ఉంటది అని ఒక్క మాట అన్నా. సో ఆ మాటకి ఫాస్ట్గా అయితే పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేస్తుంది మాకు. సో అలాగే కొత్త మామిడికాయలతో అయితే రోటి పచ్చడి కూడా చేయించుకుంటున్నాము. సో రోటి పచ్చడి కూడా చాలా బాగుంటది మామిడికాయలతో. సో పోపు పెట్టుకొని మనము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని ఒక 10 days వరకు అయితే తినొచ్చు. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. సో ప్రతిసారి వచ్చినప్పుడు అయితే మా అత్తమ్మతో ఇలా నేను పేస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేయించుకుంటాను. సో మిక్సీలో అయితే చాలా తక్కువ. మిక్సీలో ఏమవుతుందంటే అది ఒక్కసారి మొత్తం పేస్ట్గా ఇలాగనో అయిపోతుంది, అది టేస్ట్ కూడా ఉండదు. సో ఇలా మనం రోకలితో మనం ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే న్యాచురల్ గా చాలా బాగుంటది, చాలా టేస్ట్ కూడా ఉంటది. సో కర్రీలో అయితే ప్రతి ఒక్క కర్రీలో అయితే అల్లం వెల్లి పేస్ట్ వాడాల్సిందే ఖచ్చితంగా. సో మా అత్తమ్మ ఒకదానికే బోర్ కొడుతుందని నేనైతే అక్కడ వెళ్ళి కొంచెం అలా మాట్లాడుతూ మా అత్తమ్మకు టైం పాస్ గా అలా మాట్లాడుతూ అయితే కొంచెం మా అత్తమ్మని అయితే చెట్టు అయితే ఎక్కేస్తున్నాను. సో అలా మాట్లాడుతూ పని అయితే చేయించుకుంటానండి మా అత్తమ్మతో. సో కొంచెం బాగుంటది అత్తమ్మ, నువ్వు చేసేది అన్ని బాగుంటది అంటే చాలు, వాళ్ళైతే మంచిగా చేసి అయితే పెట్టేస్తారు. సో మా మమ్మీ వచ్చిన తర్వాత కూడా ఇలానే చేయించుకుంటాను నేను. సో మా అత్త కూడా వస్తూ ఉంటది డే బై డే, అలా చేయించుకుంటాను వరకు. సో ఇంట్లో ఏమైనా ఉంటే కొంచెం వాళ్ళకు ఎక్స్పీరియన్స్ కాబట్టి రోకలితో మంచిగా ఏదైనా పేస్ట్ అయినా ఏదైనా మంచిగా చేసి ఇచ్చేస్తారు. ఇక్కడైతే మా పాప వచ్చేసింది అంతే. నువ్వు తిన్నావా బేటా? డాడీ ఏడు మరి? నీకు ఐ లవ్ యూ డైరీ మిల్క్ ఒకటే కావాలి. డైరీ మిల్క్, పెద్ద డైరీ మిల్క్ 250 రూపీస్ అంట. అది ఊకే అడుగుతుంది. ఎందుకు డైరీ మిల్క్ తింటే దగ్గు వస్తుంది, ఫీవర్ వస్తుంది, సర్ది అవుతుంది. నీకు అమ్మ ఏం తెచ్చింది? ఎల్లో డ్రెస్ తెచ్చింది. సో మా పాప కోసం అయితే వాళ్ళ నాన్నమ్మ ఫ్రాక్ అయితే తెచ్చింది. సో ప్రతిసారి ఫ్రాక్ తెస్తూ ఉంటది. సో మొన్న కూడా ఒకటి తెచ్చింది, అండ్ ఈ రోజు కూడా ఒకటి తెచ్చింది అన్నమాట. సో ఇక్కడ నేనైతే అల్లం అయితే పొట్టయితే
తీసేసినానండి. సో అది క్లీన్ చేసుకోవడానికి అయితే కిచెన్ రూమ్ కి అయితే వెళ్తున్నాను. సో వాయిస్ ఇవ్వచ్చు, కానీ అక్కడ టీవీ సౌండ్ వస్తుంది, మళ్ళీ కాపీ రైట్స్ వస్తుందని వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మంచిగా మా కిచెన్ రూమ్ ఎటు అంటే అటు చిందర్ మిందర్గా పడి ఉంది. సో అదైతే అవాయిడ్ చేసేయండి. సో క్లీన్ చేసి ఇక మా అత్తమ్మకైతే ఇచ్చేస్తాను. సో ఆమె బయట అయితే ప్రిపేర్ చేస్తుంది. ఎల్లిగడ్డలు అయితే అన్ని రోకల్లో దచ్చుతుందన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే నేను మా అత్తమ్మ అయితే ఫ్యామిలీ ఫంక్షన్ కోసం సో బట్టలు పెట్టడానికి అయితే షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళినాం. సో బట్టలు అయితే తెచ్చుకున్నాం. ఏమేమి తెచ్చుకున్నాం ఏంటో అనేది లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది. అండ్ ఇక్కడ 2 మామిడికాయలు ఉండేయండి. ఆ మామిడికాయలో ఒకటైతే వీళ్ళు తినేశారు. సో మా పాప అయితే తెగ కట్ చేసేస్తుంది అక్కడ. సో నేను కొత్త మామిడికాయ రోటి పచ్చడి అయితే చేయించుకుందామని కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను తెస్తున్నానన్నమాట. సో నా మాట అస్సలు వినదు ఆమె. సో ఆమె చేస్తుందంట అని కట్ చేస్తుంది, చూపిస్తుంది. సో కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను తెచ్చి మా అత్తమ్మకైతే హెల్ప్ అయితే చేస్తున్నాను. సో అలా అయితే ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మీకు ఎలా అనిపించిందో చిన్న లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి. సో మా పాప ఇక్కడైతే ఒక్క పని కూడా చెయ్యనివ్వదండి. ఏ పనిలో అయినా సరే ఫస్ట్ ఉంటది, మధ్యలో వస్తూ ఉంటది. సో అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటది, అది ఏంటిది ఇదేంటిది అని అన్ని క్వశ్చన్స్ వేస్తుంది. సో ఎలా ప్రిపరేషన్ చేయాలి, సో ఇది తినాలా ఇది వద్దా అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మా లాంగ్వేజ్ టు హిందీలో ఇంగ్లీష్ లో మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆమెకైతే. సో అక్కడ కూర్చొని మొత్తం క్వశ్చన్స్ అయితే వేస్తుంది మాకు. సో నేనైతే మామిడికాయలు సో వాళ్ళ స్కూల్ నుంచి అయితే తెచ్చుకున్నాం. పెద్ద తోటలో అయితే వాళ్ళ స్కూల్ అయితే ఉంటదండి. సో ఆల్రెడీ 2-3 తెచ్చినాం. ఒకటి మేము తెచ్చినాం, ఒకటి వీళ్ళు వాళ్ళ అక్క మా పాప ఆయన ఒక్కటి ఉంది చిన్నది. సో దాంతో అయితే ఇప్పుడు చేసేస్తున్నాం అన్నమాట. దానికి ఇలా నేను కట్ చేసేస్తున్నా. సో అత్తమ్మకు హెల్ప్ చేద్దామని కొంచెం అలా చేస్తున్నాక పక్కనైతే కూర్చోవాలి. ఇవ్వకుండా తిన్నావు మొత్తం. స్కూల్లో మామిడికాయలు అయితే మా స్కూల్లో నుంచి అయితే తెచ్చినాం. మామిడికాయలు తెచ్చినాం. అయితే ఒకటి తినేసిరంట, ఇది ఒకటే ఉంది. దీంతో ఇప్పుడు రోటి పచ్చడి చేయించుకుంటున్నాం. సో మా పాప ఇది ఏంటిది, ఇది కారం. ఇదేంటిది ఆమ్లీ అంటే చింతపండు. ఇదేంటిది నసర్ అంటే ఎల్లిపాయ. ఆమ్లీ అంటే చింతపండు. మ్యాంగో మామిడికాయ. కారం. కరెక్ట్. ఇంకా చెప్పినావు అది. నూనె. ఎందుకు తింటున్నా సాల్ట్? చిచి లే లే. చిన్నది నువ్వు ఆగు. यहाँ करता सुन लो कट करा काटेगी ఇట్లా తిను బేట.
సాల్ట్ కదా. మస్తు ఉంటది గాయస్. వీడియో నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన సబ్స్క్రైబ్ చేయండి. సో రోటీ పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మామిడికాయ రోటీ పచ్చడి, కొత్త మామిడికాయ. సో ఇప్పుడు దాన్ని పోపు పెట్టుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో మా అత్తమ్మ రోటీ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటది. ప్రతిసారి వచ్చినప్పుడు ఇలా చేయించుకుంటాం మేము. సో మీకు ఎంతమందికి రోటీ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. సో ఇలా మా అత్తమ్మ వచ్చినప్పుడు అయితే అన్ని వర్క్ అయితే చేయించుకుంటాయండి. సో మంచిగా బుజ్జగించి బాగుంటది, టేస్ట్ బాగుంటది అత్తమ్మ నీ చేతో అని అనగానే అన్ని పని చేసేస్తుంది మా అత్తమ్మ. సో రోటీ పచ్చడి అయితే చేసింది, అల్లం పేస్ట్ కూడా బాక్స్ అనేది నింపేసింది. సో మిక్సీల కంటే ఇలా మనకు రోకల్లోనే బాగుంటది టేస్ట్. సో ఇక్కడైతే కిచెన్ రూమ్ లో మా అత్తమ్మ అయితే రోటీ పచ్చడికి పోపు అయితే పెట్టేస్తుంది. సో నూరిన పచ్చడికి అయితే పోపు పెడితే టేస్ట్ అయితే బాగుంటదండి. అండ్ కిచెన్ రూమ్ లో సామాన్లన్నీ నేనైతే సర్దేస్తున్నా, మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నా అక్కడ అన్నమాట. సో అలా మాట్లాడుకుంటూ పక్కనే ఉంటూ అన్ని పని అయితే చేయించుకుంటా ఫాస్ట్ గా. అండ్ టైం కూడా చాలా 3:30 వరకు అలా అయిపోయిందండి. సో బయట అయితే బాగా ఎండలు ఉన్నాయి. ఫైనల్ గా మా వారైతే వచ్చేసారు. సో 4 అయింది టైము ఈవినింగ్. సో మా అత్తమ్మ అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. సో మా వారైతే డ్రాప్ చేయడానికి అయితే వెళ్తుందండి. పడుకుందాం కొంచెం. అయినా 4-5 అయినా కూడా ఫుల్ ఎండ అయితే ఉందండి. సో ఫైనల్ గా మొత్తం వర్క్ అయితే చేయించుకున్నాను అత్తమ్మతో. సో చాలా హ్యాపీ అన్నమాట. సరే ఏసీ ఆన్ చేస్తా, పడుకుందా, పడుకోవాలి. ఓకేనా, రా పడుకుందాం మనం. సరేనా? సరే మమ్మీ ఆఫ్టర్నూన్ ఏసీ ఆన్ చేయి, ఏసీ ఆన్ చేయి. బ్రష్ చేసుకోకుండా అన్నం తిన్నది కదా, బ్యాడ్ గల ఆమె. నువ్వే గుడగలు బిడ్డ. ఓకే, ఓకేనా? ఇగో నేను మా అత్తమ్మ అయితే షాపింగ్ అయితే వెళ్ళినాం. సో షాపింగ్ లో అయితే పాప కోసం అయితే ఫ్రాక్ తీసుకున్నాం, ఎల్లో కలర్. సో మంచి ఆఫర్లు ఉన్నాయి మాంగళ్య షాపింగ్ మాల్ లో. పడతావే పౌడర్ ఏం చేస్తావు? అండ్ 2 టాప్స్ కూడా తీసుకున్నా నేను. ఎలా ఉందో చెప్పండి. సో మంచి ఆఫర్ లో అయితే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మాంగళ్య షాపింగ్ మాల్ లో. ఉప్పల్ ఏం చేస్తున్నావు బేటా? పౌడర్ వేసుకుని ఎక్కడ పోతున్నావు? పడుకుంటావా? రా 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 పడుకుందాం రా. సోకులకేం తక్కువ లేవులే, సోకులా రాని. ఓ మై గాడ్, రామ్మా పడుకుందాం రా. ఆపి సరే చాలులేరా, రా. నీకే చూస్తున్నా అని రా, పడుకుందాం రా. ఫుల్ ఎండ కొడుతుంది. 4
అవుతుంది టైం, అయినా ఫుల్ ఎండలు ఉన్నాయి బయట అయితే. అండ్ చాలా ఉడకపోస్తుంది. సో ఇంట్లో లోపల బెడ్రూమ్ లో అయితే కూల్గా ఉంది, కానీ లోపల హాల్లో అయితే వెళ్ళగానే మళ్ళీ వేడి అయితే స్టార్ట్ అవుతుంది. అంత వేడిగా ఉందన్నమాట, అంత డిగ్రీ ఎండ అయితే ఉంది. రామ్మా రా పడుకుందాం రా. 28 పెట్టినా ఏసీ. సో మేకప్ అయితే చేసుకుంటుందంట ఈమె. చాలు మేకప్ రా, ఏమొద్దురా పద పద, చాలు ఇప్పుడు పెడతా ఒకటావు, ఈ పెడతా ఇష్టం ఒకటి చాలు, సరేనా? ఇప్పుడు మేకప్ చేసుకుని ఇవే పడుకుంటదంట. సోకుల రాణి గుడ్గలు పెట్టారు, గుడ్గలు పుత్తడి బొమ్మ. సో టుడే బ్లాగ్ ఇది. సో మీకు వీడియో నచ్చితే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వాళ్ళకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. పక్కన వాళ్ళకు కూడా చెప్పేయండి. బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.